హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను మీషోలో నుంచి వాళ్ళ కుర్తా సెట్స్ తెప్పించానండి. ఇది నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తా చూడండి వన్ బై వన్. ఇది వచ్చేసి ఫస్ట్ కుర్తా సెట్ అండి. ఇది ఓపెన్ చేసే లోపల నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి మనకి 3 పీస్ కుర్తా సెట్ అండి. 3 పీస్ కుర్తా సెట్‌లో మనకి కుర్తా ప్యాంట్ అండ్ దుపట్టా వచ్చిద్దండి. ఇప్పుడు నేను మీకు ఫస్ట్ కుర్తా ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి ఎలా వచ్చిందో. ఓవరాల్‌గా చూపిస్తాను. మొత్తం మనకి వి షేప్ నెక్ వచ్చేసి దానికి మొత్తం మనకి ఎంబ్రాయిడరీ వర్క్, చెమ్కీ వర్క్ ఇచ్చారు. చాలా బాగుందండి ఓవరాల్‌గా. ఇది ఒక సైడ్ కట్ కుర్తా సెట్ అండి. సో మనకి లోపల లైనింగ్ అయితే ఏమి ఇవ్వలేదు కానీ పట్టు క్లాత్ ఇచ్చారండి. మెటీరియల్ అయితే చాలా బాగుంది. చూడండి షైనింగ్ కూడా ఎంత బాగుందో. మనకి స్మూత్గా ఉందండి. హ్యాండ్స్కి కూడా మనకి చిన్న బార్డర్ ఇచ్చారు చూడండి. హ్యాండ్స్కి బోత్ సైడ్స్. ఇప్పుడు మీకు నెక్ ఓవరాల్గా చూపిస్తాను మొత్తం క్లారిటీగా. చూడండి ఎంత బాగుందో. వీ షేప్ నెక్ వచ్చేసి మొత్తం మనకి అక్కడంతా వర్క్ ఇచ్చారు. కింద కూడా మనకి అట్లా డైమండ్ షేప్లో వర్క్ ఇచ్చారు. మొత్తం చెమ్కి అంత రెడ్ వర్క్తోనే వచ్చిందండి. అసలు మిస్ చేసుకోవద్దండి. ఈ కుర్తా సెట్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్. చూసారు కదా, మీకు ప్రైస్ కూడా ఫస్ట్లో నేను చూపించాను. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అండి. బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి ప్యాంట్ అండి. ఎలాస్టిక్ ప్యాంట్, స్ట్రైట్ కట్ ప్యాంటే. అండ్ కింద యాంకిల్ లెంత్ వరకు ఇచ్చారు మనకి లెంత్. కింద చూడండి మొత్తం ఓవరాల్గా ప్యాంట్ అయితే ఇదండి. అండ్ కింద ఏమో మనకి యాంకిల్ లెంత్ వరకు మనకి కంఫర్టబుల్గా వేసుకోవచ్చు. ఇది కూడా పట్టు క్లాత్తోనే ఇచ్చారండి. అండ్ దీనికి కూడా మనకి పాకెట్స్ కూడా వచ్చినాయండి. ఈ ప్యాంట్కి చూపిస్తాం మీకు. పాకెట్స్ కూడా వన్ సైడ్ పాకెట్ ఇచ్చారు. సో మనం ఈజీగా ఫోన్స్ అవి క్యారీ చేసుకోవచ్చు, వాలెట్. అండ్ ఇది వచ్చేసి బనారస్ దుపట్టా ఇచ్చారండి. మాల్ దుపట్టా కూడా కాదు, బనారస్ది. ఇది మనం ఈ డ్రెస్ మీదే కాకుండా వేరే డ్రెస్సెస్ మీద కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంది చూడండి. అండ్ ఒక ఓణీగా కూడా వేసుకోవచ్చు. ఎంత పెద్ద దుపట్టా ఇచ్చారు అంటే మనకి 2 సైడ్స్ వేసుకోవచ్చు. ఓణీగా పేరప్ చేసుకోవచ్చు వేరే దాని మీద. మొత్తం మనకి 4 సైడ్స్ మనకి బనారస్ బార్డర్ ఇచ్చారు. మధ్యలో బనారస్ జరీ ఇచ్చారు. అండ్ మొత్తం క్లాత్ కూడా చాలా మెత్తగా ఉందండి. రఫ్గా అయితే లేదు. చాలా బాగుంది చూడండి. అండ్ ఆ రెడ్ కలర్ కూడా ఎంత బాగుంది చూసారా, బ్లడ్ రెడ్ కలర్. ఇది మాత్రం అసలు మిస్ చేసుకోవద్దండి. చాలా తక్కువ ప్రైస్. అన్ని లింక్స్ నేను కింద కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తానండి. సో చెక్ చేసేయండి. ఇదంటే ఓవరాల్గా ఫస్ట్ కుర్తా సెట్ అండి. ఇప్పుడు సెకండ్ కుర్తా సెట్ ఓపెన్ చేస్తా చూడండి. ఇది ఓపెన్ చేసే లోపల ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మనకి 3 పీస్ కుర్తా సెట్ అండి. ఇది కూడా ఇది వచ్చేసి మనకి కలర్ వచ్చేసి పర్పుల్ కలర్ అండి. చాలా బాగుంటుంది ఈ కుర్తా సెట్ కూడా. మీకు ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా చూడండి. దీంట్లో మనకి ఇది కూడా సేమ్ ఎంబ్రాయిడరీ వర్కే వచ్చిందండి. నేను ఎప్పుడు ప్రింట్ కుర్తా సెట్స్ మ్యాక్సిమం తెప్పించనండి. ఎప్పుడు ఎంబ్రాయిడరీ వర్క్ తెప్పిస్తాను. ఇది వచ్చేసి మనకి మొత్తం పర్పుల్ కలర్ కుర్తా సెట్ అండి. దీనిలో కూడా మనకి కుర్తా ప్యాంట్ అండ్ దుప్పటా వచ్చిందండి. 3 పీస్ కుర్తా సెట్ కాబట్టి ఇప్పుడు మీకు ఫస్ట్ కుర్తాను ఓపెన్ చేసి చూపిస్తాను క్లారిటీగా. ఇది వచ్చేసి మనకి ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ అన్నాను కదా. చూడండి మీకు ప్రైస్ కూడా పక్కనే ఇస్తాను. అండ్ ఇది మొత్తం మనకి పైన నెక్ అంతా ఎంబ్రాయిడరీ వర్క్ లాగా ఇచ్చారు. మొత్తం ఎంబ్రాయిడరీ వర్కే. అండ్ హ్యాండ్స్కి కూడా మనకి చెమ్కీ వర్క్ ఇచ్చారు చూడండి ఎంత బాగుందో. మొత్తం చెమ్కీ వర్క్ థిక్ బార్డర్ లాగా ఇచ్చారు. ఇదంతా ఎంబ్రాయిడరీ వర్కే అండి. ఎంత బాగుందో చూడండి. మీకు చాలా డీటెయిల్గా చూపిస్తున్నాను. అండ్ మొత్తం ఓవరాల్గా అయితే మనకి మిర్రర్ వర్క్ ఇచ్చారండి. మిర్రర్ ఫినిషింగ్తో ఇచ్చారు. అదంతా మనకి ప్రింట్ అయితే కాదండి, మొత్తం మిర్రర్ ఫినిషింగ్తో ఇచ్చారు. అండ్ లోపల లైనింగ్ లేదండి. అండ్ ఇది సైడ్ కట్టే అండి. బ్యాక్ సైడ్ ఏమో మనకి ప్లెయిన్ ఇచ్చేసారు. ఇప్పుడు మీకు దీనికి వచ్చిన ప్యాంట్ చూపిస్తాను. ఎలాస్టిక్ ప్యాంట్ ఇచ్చారండి. స్ట్రైట్ కట్ ప్యాంట్. కింద యాంకిల్ లెంత్ వరకు ఉంది. ఓవరాల్గా మీకు ప్యాంట్ కూడా చూపిస్తాను చూడండి. లోపల థిక్గానే ఉంది మెటీరియల్. అండ్ దీనికి కూడా పాకెట్స్ ఇచ్చారండి మనకి. చూడండి మనకి పాకెట్స్ ఉంటే చాలా హ్యాపీ కదా ప్యాంట్స్కి. మనం ఏదైనా క్యారీ చేసేయచ్చు. అండ్ కింద యాంకిల్ లెంత్ వరకు ఇచ్చారు. ఇది కూడా అస్సలు మిస్ చేసుకోవద్దండి. చాలా రీజనబుల్ ప్రైస్. దీనిలో మనకి చున్నీ కూడా ఇచ్చారండి. జార్జెట్ చున్నీ ఇచ్చారు. చూడండి మొత్తం ఓపెన్ చేస్తున్నాను. ఎంత స్మూత్గా ఉందో చున్నీ కూడా. అండ్ 2 సైడ్స్ వేసుకోవచ్చు. ఇది కూడా చాలా మెత్తగా ఉంది చున్నీ. అండ్ 4 సైడ్స్ మనకి లేస్ బార్డర్ ఇచ్చారండి. ఓవరాల్గా మీకు చున్నీ కూడా చూపిస్తా చూడండి. ఇది కూడా అస్సలు మిస్ చేసుకోవద్దండి. కింద కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. లింక్స్ అన్నీ చెక్ చేసేయండి. ఇది వచ్చేసి థర్డ్ కుర్తా సెట్. ఇది ఓపెన్ చేసేలో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి మనకి 3 పీస్ కుర్తా సెట్ అండి. ఇది కూడా దీనిలో కూడా మనకి కుర్తా ప్యాంట్ అండ్ దుపట్టా వస్తుంది. కుర్తా వచ్చేసి మనకి ఫుల్ రేడియం కలర్లో ఇస్తారండి. ఈ కుర్తా చాలా బాగుంది. రేడియం అంటే గ్రీన్, లైట్ రేడియం గ్రీన్ అంటాం కదా, ఆ కలర్లో అండి. హ్యాండ్స్కి మనకి చిన్న లేస్ ఇచ్చారు. నెక్ మొత్తం చూడండి ఎంత థిక్గా వర్క్ ఇచ్చారు. మొత్తం చెమ్కీ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ చాలా బాగుంది చూడండి. అంత క్లియర్గా క్లారిటీగా చూపిస్తున్నాను మీకు. ఓవరాల్గా చూడండి కుర్తాని. అండ్ ఇది కూడా సైడ్ కట్ కుర్తానే అండి. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ప్లెయినే ఇచ్చారండి. అండ్ ఇక్కడ నెక్ దగ్గర మాత్రం చాలా బాగుందండి. మొత్తం ఎంబోస్డ్గా అంత బాగా ఇచ్చారండి. థ్రెడ్ అండ్ చమ్కీ వర్క్ బోత్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ప్లెయిన్ ఇచ్చారు. చూపిస్తారు చూడండి ఓవరాల్గా. దీనికి కూడా మనకి ప్యాంట్ ఇచ్చారండి. ప్యాంట్ వచ్చేసి ఎలాస్టిక్ ప్యాంట్ అండి.
ఇది కూడా యాంకిల్ లెంత్ వరకు ఉంది. స్ట్రైట్ కట్ ప్యాంటే, మనకి ఎక్కడ అన్‌కంఫర్టబుల్‌గా అయితే లేదు, మెత్తగానే ఉంది. ఇది కూడా సేమ్ కలర్ ఇచ్చారండి, కాంట్రాస్ట్ ఇవ్వల. చున్నీ మాత్రం కాంట్రాస్ట్ ఇచ్చారండి. అండ్ దీనికి మనకి పాకెట్స్ అయితే ఏం లేదు, కానీ మొత్తం యాంకిల్ లెంత్ ప్యాంట్ అండి. చాలా కంఫర్టబుల్‌గా, చాలా మెత్తగా ఉంది. ఇప్పుడు దీంట్లో మనకి చున్నీ చూపిస్తాను. చున్నీ వచ్చేసి పింక్ కలర్ చున్నీ వచ్చిందండి. మీకు చూపిస్తున్నా చూడండి. వచ్చేసి పింక్ కలర్ మీద కూడా ప్లెయిన్ ఇవ్వకుండా మనకి గోల్డ్ జరీ మొత్తం లైన్స్ ఇచ్చారండి. ఇది కూడా సాఫ్ట్గా ఉందండి. ఈ చున్నీ మెత్తగా ఉంది. 2 సైడ్స్ వేసుకోవచ్చు. చాలా బాగుందండి. అండ్ ఈ చున్నీ వచ్చేసి చూడండి, ఓవరాల్గా అయితే లైన్స్ వచ్చేసి కింద కూడా మనకి టాజల్స్ ఇచ్చారు. ఈ కుర్తా సెట్స్ అన్నీ మిస్ చేసుకోకుండా కింద కమెంట్ సెక్షన్లో లింక్ ఇస్తానండి, చెక్ చేసేయండి. చాలా రీజనబుల్ ప్రైస్ అంటే అసలు మిస్ చేసుకోవద్దు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.